నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్, జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడు అంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది, దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసాము, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నా అంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్. నేను చెప్పేది బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్సంప్షన్ బేసికల్ గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచ స్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్, జెన్జీ అన్ని ఇవన్నీ US లో జరుగుతుంది. సో US 3-4 డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ స్టార్ట్ పాయింట్ గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్ చాలా బార్డర్స్ లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈస్ అ లాజిక్, ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు.
ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది, స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్, ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. ఇన్ జనరిక్ గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం అయితే, గోచార ఫలితం. గురువు యొక్క Correct. మార్పు. Yes. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ Yeah. చేయండి. Yeah. మరి మొదలు పెడదాం. Yeah. గురువు యొక్క మార్పు రీత్యా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది జూన్ 2వ తారీఖు నుంచి అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. లగ్నంలోనే రాహు మరి ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాడా? ఇవన్నీ గ్యారెంటీ ఒక్కసారి. కాదు, ఉంటుంది. Hmm. యాక్చువల్లీ ఏంటంటే మరణ భయం నుంచి బయటకు వస్తారు. రేపు పొద్దున్న నేను చనిపోతాను, మా ఇంట్లో వాళ్ళే ఏమవుతారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, పాపం కష్టపడే ఒక ఫ్యామిలీ, ఏమైపోతాను, రేపు మార్నింగ్ నాకు హార్ట్ అటాక్ వస్తే ఏమైపోతాను, ఎవరో ఎక్కడో ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు, వెంటనే నేను అలా చనిపోతే ఏమవుతుంది, నేను ఇప్పుడే వెళ్ళి మొత్తం టెస్ట్ చేసుకుంటాను అని. ఇలాంటి ఒక నెగిటివిటీ టు ద కోర్ వచ్చి ఇప్పుడు కరెంట్ ఎవరికి ఉందంటే కుంభంలో. ఏది మాట్లాడినా ప్రాబ్లం. రాహు రాశి లగ్నంలో కంజంక్షన్లో ఉన్నప్పుడు అన్ని విషయాలు మనకు ఆపోజిట్గా కనపడుతుంది. మనం ఒకటి చెప్తే ఆయన ఒకటి ఇమాజిన్ చేసుకుంటారు. బాగున్నావా అని యథార్థంగా మనం అడిగాము, మామూలుగా అడిగాం. ఈయన ఎందుకు నన్ను బాగున్నా, అప్పుడు ఏదో బాగాలేదా, అయ్యో ఏదో అయిపోయిందా నాకు, అప్పుడు మొహం సరిగా ఇంత ఇల్యూషన్స్ లో ఉంటారా? ఎల్యూషన్ టు ద కోర్. రాహు కంజంక్షన్ లో ఉన్నప్పుడు ఇలాగా అదేలాగా ఏదైనా స్ట్రైట్ గా జరగాల్సిన విషయం కూడా వీళ్ళే స్టాప్ చేసుకుంటారు. రాహు అంత బ్యాడ్ ఒక జోన్ సార్. ఆలభుషానికి లాభస్థానంలో ఉన్నప్పుడు రాహు కంజంక్షన్ లో అది మన సదుభిష నక్షత్రంలో కంజంక్షన్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు చూసారంటే ఇన్ని ఏరోప్లేన్లు డొమ్ముని పడిపోతుంది. రీజన్ అది. అదేలాగా శాటిలైట్ లాంచెస్ ఫెయిల్ అవ్వడం, పెద్ద పెద్ద మనుషులు పొలిటికల్ అసాసినేషన్ అంతా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఖమేనీ చనిపోయింది కూడా సదుభిష నక్షత్రం కంజంక్ట్ అయ్యే స్థలం వచ్చి ఇరాన్, రష్యా. ఇలానే జరుగుతుంది. అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ బేసికలీ మనుషులు. అదేలాగా నేను అనే ఒక పెద్ద అహంభావం అని చెప్తాం, పొగరు అని తెలుగులో చెప్తారు, అది వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది టిల్ డిసెంబర్ దాకా. ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఇంకొకటి ఈ మరణ భయం, మరణ దోషం, మాస్ మరణ దోషం అని ఒకటి ఉంది. యాక్చువల్గా ఇది పేరు విచిత్రంగా ఉంటేనో మినిమం 1000 people 2000 people lakh people చనిపోతారు. అలాంటి యోగంలో ఇప్పుడు కుంభ కంజంక్టల్లో ఉంది. అలాంటి యోగం నుంచి ఇప్పుడు బయటికి వస్తున్నారనేది పెద్ద సంతోషమైన వార్త. ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యామిలీ వెళ్తుంది బస్లో, రోడ్ యాక్సిడెంట్లో 6 ఫ్యామిలీలో 5 చనిపోతారు, చిన్న పిల్ల మాత్రం ఉంటుంది. వాట్ ఈస్ ద క్వశ్చన్? మనం ఎన్ని చూస్తున్నాం లాస్ట్ ఒక హార్డ్లీ 6 months లో ఇలాంటి విషయాలు. యూ సీ బెంగళూరులో బస్ యాక్సిడెంట్, తెలంగాణ క్రాస్ అయిన తర్వాత అక్కడ ఏదో ఒక యాక్సిడెంట్, ఇలాంటి విషయాలు మనం చూసాం. ఇలాంటివి ఉంటుంది పొదువా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గురువు మారుతుందంటే ఇలాంటి దోషం నుంచి మీరు బయటికి వస్తున్నారు. ఓపెన్ గా చెప్పాలంటే కర్కాటక రాశికి ఉన్న గురువు సంక్రమణ కంటే మీకు వచ్చే గురువు మార్పు చాలా మంచిది. బికాస్ ఆర్థికంగా కొన్ని విషయాలు సెట్ అవ్వదు, అవన్నీ మనం చూసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మీ మెంటల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మెంటల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే యు ఆర్ హియర్ టు విన్ సచ్ థింగ్స్ అని అర్థం చేసుకోవాలి. అదేలాగా ఏ విషయాన్ని నెగిటివ్గా థింక్ చేసే భయం వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఆ భయం లేదంటే మీ ఫియర్ వెళ్ళిపోయిందంటే యూ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ టు హ్యాండిల్. ఒకటి. రెండవది 6వ స్థానానికి గురువు వెళ్తున్నాడు అంటే అట్ ది సేమ్ టైం యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఒకటి. అదిలాగా పొట్టలో బాగానే ఉంది సార్, సడన్గా చూసారంటే లేడీస్కి చూసారంటే ఇప్పుడు చిన్న ఫైబ్రాయిడ్ లాగా ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు ఈ రోజు ఇక్కడ ఆల్రెడీ అయ్యిందని ఒకటి. లేదంటే పీసీఓడి లాగా లేడీస్కి కనెక్ట్ అయ్యడానికి సిచ్యువేషన్. ఇదే జెంట్స్ అయితే కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదంటే పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్, కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్ ఇలాంటి విషయాలు కనపడతారు. సో ఇది వచ్చి హెల్త్ పరంగా. బట్ అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది అంటే మీకు ధన కుటుంబ వాక్స్థానంలో ఉన్న శనికి డైరెక్ట్గా గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి డబ్బుల పరంగా మీకు ప్రాబ్లం ఉండదు. డబ్బులు ఫ్లో విల్ బి దేర్. పెద్ద లోన్ తీసుకుంటారు. మెయిన్గా ఎక్స్పాన్షన్, ఎవరైతే ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఇన్ని యూనిట్లు మాత్రమే ఒక రోజుకి ప్రొడక్షన్ చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, ఇంత చేయాలంటే కొంచెం ఎక్స్పాన్షన్ అవన్నీ గ్యారంటీగా జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ కన్నా లోన్ గ్యారంటీగా క్లియర్ అవుతుంది. ఫినాన్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీకు ఉండదు ఒకటి. రెండు, వ్యయస్థానంలో మీకు గురువు దృష్టి ఉందంటే మీ యొక్క అన్నెసెసరీ ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్లో మీరు తీసుకున్న అప్పుని రిటర్న్ చేస్తారు. కొంతమంది ఇల్లు తీసుకోవాలి, ఒక 15 yearsగా ఒక జాబ్లో ఉన్నారు, ఆఫీస్లోనే వాళ్ళకి అప్పు ఇస్తారు. అలాంటి అప్పు అంతా ఇప్పుడు క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంది ఒకటి. ఇంకొకటి చూసారంటే మీ యొక్క ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది.
కుంభకి నేను చూసేది ఏంటంటే మీ యొక్క ప్రొఫెషనల్, బికాస్ 10వ స్థానానికి గురువు దృష్టి. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని నో అంటారో, మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసేస్తున్నారో, దాంట్లో మళ్ళీ మీరు వచ్చి కూర్చోడానికి ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే కలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓవర్గా రూల్ మాట్లాడతారు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కలీగ్స్తో వస్తుంది. అది మాత్రం మీరు చూసుకోవాలి. లీగల్ కాంప్లికేషన్స్ విత్ కలీగ్స్. మీరు ఆపోజిట్ సెక్స్తో పనిచేస్తున్నారంటే జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు పనిచేసే వాళ్ళు అంటే కాస్త కుంభరాశి వాళ్ళు జాగ్రత్త. ఏమీ చేయకుండానే నెగటివ్ పేరు వస్తుంది. రాహు ఉన్నప్పుడు వీళ్ళు అలా అనుకొని ఇలా చెప్పారండి, వాళ్ళు అలా అనుకొని ఉండరు కానీ చెప్పడం అలా చెప్తారు. సో ఇలాంటి విషయాలు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. బట్ ఓవరాల్ గా చూసారంటే పిల్లలకి చదువుకునే బాగుంది. పిల్లలకి పరంగా ఏంటంటే మెయిన్ గా మెరిట్ అంతా క్లియర్ చేయడం, కానీ ఆ కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రావడం, ఏదైతే అసలు ఎక్కనే లేదో ఇవన్నీ కరెక్ట్ గా ఎక్కుతుంది, చదివితే క్లియర్ అవుతుంది. సో సివిల్ సర్వీస్ కానీ, నీట్ కానీ, వీళ్ళందరికీ హెల్ప్. బికాస్ రాహు ఇస్ అన్ ఔషధీయం అని చెప్తాం. రాహు ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అలోపతి ఔషధీయం. అందుకని మీకు అది ఛాన్సెస్ వచ్చి చాలా బాగుంది. సో ధైర్యంగా ఉండొచ్చు, నథింగ్. మరి అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు రావటం కోసం కుంభరాశి వారి ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు? ఫస్ట్ అన్నదానం చేయాలి. ఎక్కడ అన్నదానం చేయాలి? ఇంటికి 6 బ్రహ్మచారుల్ని పిలవాలి, 6 బ్రాహ్మణుల్ని పిలిచి మీరు అన్నదానం చేయాలి. దాంట్లో మెయిన్గా వచ్చి ఎలా అయినా సరే పాలు పాయసం యాడ్ చేయాలి. అలా చేసినప్పుడు పెద్ద మార్పు ఇస్తుంది. అదేలాగా పసుపు రంగులో పాసిబుల్లీ ఒక పట్టు మనం దానం చేశాము, లేదు అంటే ఒక మనిషికి మీరు ఒక చీర, ఒక లేడీ సుమంగలి అంటే ముత్తైదులు ఎవరైనా ఉన్నారంటే అట్లీస్ట్ ఒక్కరినైనా ఇంట్లో పిలిచి మీరు ఒక పసుపు రంగులో ఒక చీర కొని ఇచ్చారంటే కూడా ఈ ఒక దోషం వచ్చి నివర్తి అవుతుంది. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. ఒకటే విషయం మాత్రం నేను మర్చిపోయాను, ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. అది మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ కనుక ఫాలో చేస్తే అన్ని చాలా పీస్ఫుల్ గా ఉంటారు. డెఫినెట్లీ అట్లా పీస్ఫుల్ గానే వెళ్ళాలి కుంభరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీనరాశి గురించి తెలుసుకుందాం. చాలా అద్భుతంగా ప్రొడిక్షన్స్ అందించారు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.